హాయ్ అండి. ఈ శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. ప్రతిసారి కూడాను కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా. మన ఇంట్లో చాలా కొబ్బరి చిప్పలు వస్తూనే ఉంటాయి. వీటిని చాలామంది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి ఇంత గట్టిగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయండి. మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా, కర్రీలో వేసుకోవాలన్నా తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో చేశారంటే మనము ఈజీగా ఈ కొబ్బరిని రిమూవ్ చేసేసుకోవచ్చు. స్టవ్ను అయితే వెలిగించేసుకొని హై ఫ్లేమ్లో కొబ్బరి చిప్పని వీడియోలో చూపించిన విధంగా 1 నిమిషము బాగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నార్మల్ వాటర్ తీసేసుకొని ఇలా వేడిగా ఉన్న కొబ్బరి చిప్పని వాటర్లో వేసి 1 నిమిషం తర్వాత తీసేసి చాకుతో రౌండ్గా ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసామంటే చూడండి మనకి ఈజీగా ఎక్కడ కట్ అయిపోకుండా చిప్పతో సహా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. దీన్ని మనము ఇంట్లోకి ఏ విధంగా కావాలో అలా వాడుకోవచ్చు. లేదా దీన్ని ఎండబెట్టామంటే మనకి ఎండు కొబ్బరి చిప్పలు కూడాను రెడీ అవుతాయి. టిప్ నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్